హలో అండి, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ @రోజశ్రీ1330. ఓకేనండి, ఏం లేదు, ఇవాళ చుక్క కూరతో కర్రీ చేయాలనిపించింది. మొన్న వెనస్డే మార్కెట్కి వెళ్ళాం కదా, సో ఆ కూరలు అయితే ఇప్పుడు తోటకూర, పాలకూర, గోంగూర ఇవే ఎక్కువ తీసుకుంటాను. చుక్క కూర ఎందుకో చాలా తక్కువ తీసుకోవడము. సార్ చుక్క కూర తీసుకోవాలనిపించింది, తీసుకున్నాను. సరే పప్పుని దాంట్లో కానీ ఎందుకు కర్రీ కూడా బాగానే ఉంటుందని చెప్పారని చెప్పి కర్రీ ట్రై చేశారు. టమాటాలు 2 ఆలు వేసి చేశాను. పర్లా చేస్తూ ఉంటే బాగానే అనిపించింది. మామూలు కర్రీలాగే అనిపించింది, కొత్తగా ఏం లేదు దాంట్లో. టమాటాలు ఆలు వేసేసిన తర్వాత లాస్ట్లో ఆకు వేసాను. చుక్కకూర ఏంటంటే తొందరగానే మగ్గిపోయింది కాబట్టి లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ముందు వేసుకుంటే మళ్ళీ ఆలు లేట్ అయిపోతుంది కదా, సో లాస్ట్లో వేసాను అనమాట చుక్కకూర. లాస్ట్లో చుక్కకూర వేస్తే ఇంక మగ్గుతూ ఉంది. పర్లా తొందరగానే అయిపోయింది కర్రీ. ఆకుకూర కదా తొందరగానే అయిపోతుంది. ఆకుకూర వేయగానే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసాను. మూత పెట్టి ఒక 5 minutes ఉంచి తర్వాత తీసి ఒకసారి కలుపుకున్నాను. చూస్తే కర్రీ రెడీ అయిపోయింది. సో పుల్లగా కారంగా బాగుంటుంది అన్నమాట కర్రీ. కంప్లీట్ అయిపోయింది కర్రీ, కంప్లీట్. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.